హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు గాని, మధుర స్వప్నం వచ్చినప్పుడు గాని ఏ విధంగా ఉండాలని ఈ ప్రయత్నంను చివరి వరకు చూడండి. ఒక కుర్రవాడు సముద్ర తీరాన ఆడుకుంటూ ఉండగా ఒక చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ఈ సముద్రం మహా దొంగ అని రాశాడు. ఇంకా కొంచెం దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాను అనుకున్న చేపల కంటే కూడా ఎక్కువే వచ్చాయి. ఆ వ్యక్తి మహానందంలో చాలా సంతోషించి ఈ సముద్రం గొప్ప దాత అని ఇసుక మీద రాశాడు. అక్కడే ఇంకొక వ్యక్తి సముద్ర తీరాన ఈత కొడుతూ ఆడుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు పెద్ద అలలు వచ్చేసరికి గల్లంతైపోయాడు. సముద్ర నీటిలో మునిగిపోయి కొట్టుకుపోయాడు. అతను కన్న తల్లి ఈ సముద్రం నా కొడుకు లాంటి అమాయకులను పట్టన పెట్టుకున్న మహమ్మారి అని రాసింది. ఒక పెద్ద వయసున్న వ్యక్తి సముద్రం లోపలికి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరుకుని చాలా ఆనందంగా ఇసుకలో ఈ సముద్రం ఒకటి చాలు, జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను అని రాశాడు. ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను సముద్రం మీద ఒడ్డున ఇసుకలో రాసి చాలా విచారంగా, కొంతమంది సంతోషంగా ఉన్నారు ఆ రాతను చూసుకుంటూ. అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచిపెట్టేసింది. చూసారా ఫ్రెండ్స్, రకరకాల అభిప్రాయాలు సముద్రం తన అలలతో తుడిచేసుకుంటుంది. అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదో అన్నారని బాధపడరాదు. ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నిటిని విని ఎవరైనా పెడచెవిన పెట్టరాదు. ఒక అభిప్రాయానికి రాకూడదు. వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. దాన్ని తొలగించి ముందుకు అడుగు వేయండి. నిజాయితీగా అంతరాత్మను తోడుగా చేసుకోండి. విజయం విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది. సరేనా ఫ్రెండ్స్, ఈ విషయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.